హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బిసిబేళే బాత్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మరి దానికోసం ముందుగా 1 కప్ రైస్ని, హాఫ్ కప్ కందిపప్పుని నీట్గా వాష్ చేసుకుని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి రైస్ని, కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లోనికి మీ దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హాఫ్ కప్ క్యారెట్ ముక్కల్ని, హాఫ్ కప్ వంకాయ ముక్కల్ని, హాఫ్ కప్ పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోనికి 3 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసి లిడ్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని దాంట్లో 3 ఎండుమిరపకాయలని, 1 టేబుల్ స్పూన్ ధనియాలని, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని, 6 నుంచి 7 మెంతుల్ని, సన్నగా కట్ చేసినటువంటి ఎండు మిరపకాయ ముక్కల్ని, 6 నుంచి 7 మిరియాలని, 2 యాలక్కాయలని, అరంగుళం దాల్చిన చెక్కను, ఫైనల్గా 2 లవంగాల్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంతవరకు, కలర్ కూడా చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా దీంట్లో పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కొన్ని క్యాషెస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని నేను గార్నిషింగ్ కోసం యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దాంట్లోనికి కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సో మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి మసాలా దినుసులన్నింటినీ ఒక మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోనికి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక ప్యాన్లో హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దాంట్లో ఆవాలని, జీలకర్రని, ఇంగువని, కాస్త కరివేపాకుని, పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసినటువంటి టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. టొమాటోస్ మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీల్ని కూడా యాడ్ చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జును యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బాత్కి అవసరమైనటువంటి సాల్ట్ మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవాలి. సో మనం ఇందాక ఉడికించుకున్నటువంటి రైస్ దాల్ మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతటిని ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకున్నట్లయితే మన టేస్టీ బిసిబేళే బాత్ తయారైపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అదేవిధంగా మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా చేసే నేను రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. Thank you for watching.